అందరిని హుక్ చేస్తుందని నేను భయంకరంగా నమ్ముతున్నా. బేసిక్‌గా కొన్ని సినిమాలలో ఉంటుంది కదా సార్! 'ఆర్‌జీవి' గారి 'సత్య' సినిమా దాంతో దీంతో పోల్చకూడదు బేసిక్‌గా. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి 'సత్య' సినిమాలో. ఆ నంబర్ ఆఫ్ క్యారెక్టర్ మధ్య చుట్టూ జరిగే ఒక డ్రామా ఒకటుంటుంది. దీంట్లో దానికి దీనికి పొంతన లేదు గానీ, ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నా కథ వేరు, ఆ కథ వేరు. బట్ డ్రామా అనేది చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఆర్టిస్టులు గూడా అదే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. దానికి తగ్గమైన మ్యూజిక్ ఇచ్చారు. దానికి తగ్గమైన విజువల్స్ ఇచ్చారు. నేను అది డ్రామా అయితే మిమ్మల్ని హుక్ చేస్తుందని 100% చెప్తున్నాను సార్. మీ అందరికి ఫస్ట్ సినిమా. అవును సార్. అంటే కొద్దిగా తెలిసిన ఫేసెస్ ఉండాలనుకుంటారు. అంటే చూస్తే కొద్దిగా బిజినెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు. ఆ! లేదంటే కథ రీచ్ అవ్వాలి దానికి తగ్గట్టు ఉంటేనే ఇది అవుతది కదా! ఏ డేర్‌తో అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు? సార్ బేసిక్‌గా నా డేర్ కన్నా ప్రొడ్యూసర్ గారి డేర్ గూడా ఉండాలి సార్ బేసిక్‌గా. ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం నాకు చాలా ప్లస్ అది కాకుండా. ఇంకోటేంటంటే మంచి సినిమాని, ఒక మంచి డ్రామా ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. అది ఏదంటే 'రాజాగారి రాణి' గారికి ప్రూవ్ అయింది. అలాగే ఒక 'కంచరపాలెం' లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది. 'సినిమా బండి' లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది. ఇంకా చాలా సినిమాలున్నాయి సార్. బట్ మలయాళం సినిమా నుంచి వచ్చిన సినిమా మొన్న 'ప్రేమలు' లాంటి సినిమాలకి కొత్తోళ్ళే కదా సార్! మనకు తెలీదు బేసిక్‌గా. కొత్తోళ్ళే. అవును. 'మంజుమల్ బాయ్స్' లాంటి సినిమాలకి మనకు కొత్తోళ్ళే. మ ఆ! మళ్ళీ రీసెంట్‌గా యెస్ సార్. వాళ్ళు గూడా కొత్తోళ్ళే. 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాకి గూడా కొత్తోళ్ళే. అంటే డ్రామా ఉండి మంచి గ్రిప్పింగ్‌తో ఉంటే ఆ క్యారెక్టర్‌లు మీరు కనెక్ట్ అయినారంటే ఆ వరల్డ్‌లోకి మిమ్మల్ని కన్ఫర్మ్ తీసుకెళ్తుంది. ఆ క్యారెక్టర్‌లు మీరు నవ్విస్తాయి, బాధ పెడతాయి. ఇంకా మీ గుండెలకైతే అతుక్కుంటాయి సార్ పక్కా చెప్తున్నా. కిరణ్ గారు. ఓకే. కాన్సెప్ట్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అంటే మొత్తం గూడా ఆ స్లాంగ్‌లోనే ఉంటుంది కదా! అంటే ఇది బేసిక్‌గా ఏంటంటే కుప్పం సరౌండింగ్‌లో జరిగే ఒక కథ సార్. అక్కడ కుప్పం. కుప్పం ప్రాంతంలో జరిగే అక్కడున్న స్లాంగ్ సార్. అవును. బేసిక్‌గా ఈ ఆర్టిస్టులు అందరూ బేసిక్‌గా వరంగల్‌కి చెందిన వాళ్ళు వీళ్ళందరూ రిహార్సల్ చేసాము ఒక 30 ఒక లాంగ్వేజ్ 6 ప్రాబ్లమ్ రాలేదా? అంటే డైలాగ్ చెప్పడం అలా ఇలాంటి ఏం లేదు సార్. మీకు అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. పదాలన్నీ అలాగనే ఉంటాయి. చిన్న చిన్న పదాలుంటే ఏమో అసలు రూటెడ్ కోసం చిన్న చిన్న పదాల ఉంటాయి గానీ, కన్ఫర్మ్ ఆ కథ ఆ మాటలన్నీ మీకు అర్థమవుతాయి సార్ మంచిగా. కిరణ్ గారు. సార్. కిరణ్ గారు అంటే టాలెంట్‌ని గుర్తించి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే చాలామంది అవకాశాలు ఇస్తారు గానీ, మన చుట్టూ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్ ఎవరున్నారు? ఎలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళని గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇందాక మీరు మాట్లాడుతూ భయం